మనాలిలోనైతే ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ దగ్గర జనం చూడండి. మామూలుగా రైనీ సీజన్ అయితే ఇదంతా మంచిగా ఉంటుందంట. చల్లగా ఉంది, ఎండ వస్తుంది. జనం అయితే ఫుల్ ఉన్నారు. మన టెంపుల్స్ కి వీళ్ళ టెంపుల్స్ కి అయితే చాలా తేడా అవుతుంది. వీళ్ళు ఇక్కడ జింక కొమ్ములు, మనకి పొట్టేలు కొమ్ములు, అన్ని యానిమల్స్ కొమ్ములు అయితే ఇక్కడ పెట్టారన్నమాట. అవి రియలా మరి లేకపోతే గుడ్డ అనేది తెలియదు. రియల్ లాగానే అనిపిస్తున్నాయి. అవి ఏంటంటే పుర్రెతో సహా పెట్టారు. మరి ఇక్కడ సాంప్రదాయం ఏంటో. జింక కొమ్ములు కూడా ఉన్నాయి. ఇక్కడ జింక కాకపోతే ఇక్కడ గ్రీనరీ అయితే సూపర్ గా ఉంది. అందులో ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. వీళ్ళేంటో సింహానికి అయితే ఇలా మన దగ్గర నందీశ్వరుడు ఉంటాడు కదా, వీళ్ళైతే సింహం అండి. సింహానికి ఇలా కాషాయం రంగు వేసి దండలు చేస్తున్నారు. పిల్లలందరూ కనిపిస్తూ ఉన్నారు. నందీశ్వరుడు కదా ఇక్కడ సింహం. ఏ దేవుడో మాకు తెలియదు, కాదు ఆ దేవుడికి సింహం అన్నమాట. మనమైతే నందీశ్వరుడు, ప్రతి ఒక్క గుడిలో నంది ఉంటుంది కదా. అసలు ఈ గుడి టెంపుల్ ఉన్న దగ్గర అంటే మొక్కలు, అసలు పెద్ద పెద్ద మొక్కలు కాదు, చెట్లు అన్నమాట. మనాలిలో టెంపుల్ అన్నమాట. ఒకసారి జనాలను చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇక్కడ సింహాన్ని పూజిస్తారనుకుంటా. సింహం ఉన్నది మనకి. నందీశ్వరుడు ఎలానో వీళ్ళకి సింహం అలా అవుతుంది. 4 వైపుల నుంచి వస్తున్నారండి జనాలు అయితే. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఎక్కి రావాలి. కొంచెం పెద్దవాళ్ళు రాలేదు. అత్తయ్య గారు మామయ్య గారు అయితే ఇంతకు ముందు వచ్చినప్పుడు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రాలేక మేమిద్దరం అయితే వచ్చామన్నమాట ఇక్కడికి, టెంపుల్ దగ్గరికి. ఇక్కడ కూడా క్యూఏ ఉందన్నమాట. మొత్తం క్యూనే ఎక్కడైనా టెంపుల్స్ అంటే. వీళ్ళు ఏంటో తెలియదు కానీ టెంపుల్లలో మన జింక కొమ్ములు, దుప్పి కొమ్ములు, యానిమల్స్ కొమ్ములు అయితే ఉన్నాయండి. రకరకాల యానిమల్స్ కొమ్ములు ఆ బుర్రెతో సహా పెట్టారు. అంటే మరి ఏంటో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఒకసారి జూమ్ చేసి చూపించేసి. జింక కొమ్ములు, దుప్పి కొమ్ములు, అన్ని యానిమల్స్ కొమ్ములు ఉన్నాయి. అది వాళ్ళ సాంప్రదాయం అంటుంది. ఇక్కడేమో జనాలేమో క్యూలో ఉన్నారన్న. ఇక్కడ ఇలా డ్రెస్సెస్ అయితే ఫొటోస్ దిగుతున్నారు. వాడు చూడండి చక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళంతా డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగుతుంటే ఈ బుడ్డోడు వచ్చేసి ఇట్లా కూర్చొని వాడు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు. చూడండి ఈ డ్రెస్లు అంతా బిజినెస్ ఏనండి. వీళ్ళు డ్రెస్కి 100 రూపీస్ అన్నారు. మేము 4 నెంబర్స్ వేసుకొని ఆ డ్రెస్ అయితే ఫోటోగ్రాఫర్కి ఒక సపరేట్ రేటు, ఫోటోకి వచ్చేసి 30 రూపీస్ అన్నారు. సరే పర్వాలేదని చెప్పేసి మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగాము. చూడండి